హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? 90స్ లవ్ స్టోరీ పార్ట్ 2. కావేరి తల్లి ఇక కావేరికి ఫోన్ కూడా దొరకనివ్వదు. ఆమె ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కూడా తీసేసి లోపలి గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళేది. కావేరికి వెంకట్ దుబాయ్ వెళ్ళాక ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చాలా ఆందోళనగా ఉంటుంది. ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాదు. బయటకు వెళ్లి కాల్ చేద్దామంటే తనకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. ఇక ఆమె చూసి చూసి ఏం చేయాలో తెలియక వెంకట్ స్నేహితుడి షాపుకి వెళ్ళింది. అది కాలేజీకి దగ్గరలోనే ఉండేది. అప్పుడు వెంకట్ స్నేహితుడు వెంకట్‌కి కాల్ చేసి ఇచ్చాడు. తను బానే ఉన్నానని, దుబాయ్‌లో రూమ్ కంపెనీ వాళ్ళే ఇచ్చారని, రోజూ డ్యూటీకి వెళుతున్నానని, తనను జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కావేరి తన తల్లికి వారిద్దరి గురించి తెలిసిందని, అందువల్ల ఆమెకు ఫోన్ కూడా దొరకనివ్వకుండా గదిలో పెట్టి తాళం వేస్తుందని చెప్తుంది. విని అతడు మాత్రం ఏం చేస్తాడు? కొన్ని రోజులు ఓపిక పట్టమని తను వచ్చి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి జాగ్రత్తగా ఉండమని కాల్ కట్ చేశాడు. కావేరి అతడి స్నేహితుడి దగ్గర వెంకట్ నెంబర్ తీసుకుంటుంది. ఇంట్లో తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళమ్మ స్నానం చేస్తున్నప్పుడు చిల్లర ఉండే డబ్బాలో నుంచి లెక్క పెట్టకుండా కొన్ని డబ్బులు తీస్తుంది కావేరి. కాలేజీకి వెళ్ళాక అవి లెక్క పెడితే రూ. 54 ఉంటాయి. అవి తీసుకుని తను తన కాలేజీకి దగ్గరలోనే ఉన్న ఎస్టీడీ బూత్‌కి వెళ్ళి వెంకట్ నెంబర్‌కి కాల్ చేస్తుంది. అతడు వెంటనే లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని 2 నిమిషాలు మాట్లాడేలోపే కాల్ కట్ అయిపోతుంది. తను తెచ్చిన రూ. 54కి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం వీలవుతుందని ఫోన్ బూత్ నడిపే అతను చెప్తాడు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది. కానీ తన తల్లికి అనుమానం వచ్చిందో ఏమో, ఆ డబ్బులు కూడా తీసి లోపల దాచిపెడుతుంది. ఇక కావేరికి వెంకట్‌తో మాట్లాడటానికి ఏ దారి లేదు. తను వెంకట్‌ను తలుచుకుని చాలా చాలా బాధపడుతూ ఉండేది. తల్లి ఆమెను వెంకట్ గురించి అడిగితే, తనకు వెంకట్ అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని చెప్పాలనుకుంటుంది. ఈసారి కావేరి తల్లి ఆమెకు తెలియకుండానే కావేరికి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెడుతుంది. కావేరి జాతకం జ్యోతిష్యుడికి చూపిస్తుంది కావేరి తల్లి. ఆ జ్యోతిష్యుడు కావేరి చేత కొన్ని పూజలు చేయిస్తే తొందరలోనే పెళ్లి నిశ్చయమవుతుందని చెప్తాడు. ఈలోపు కావేరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి. ఆమెకు ఎగ్జామ్ సెంటర్ పక్కనే టౌన్‌లో వస్తుంది. ఆమెకు ఒక్కర్తినే ఎగ్జామ్‌కి పంపిస్తే ఎవరైనా వచ్చి వెంకట్ గురించి సమాచారం చెప్తారని అనుమానంతో కావేరి తల్లి ప్రతిరోజు తనతో పాటు ఎగ్జామ్ సెంటర్‌కి వచ్చి తనకు కాపలాగా కూర్చునేది. తనను ఎవరైనా చూస్తున్నారా అని, తనతో ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారా అని గమనిస్తూ ఉండేది. ఇదంతా కావేరికి చాలా కష్టంగా ఉండేది. తల్లి తనకు కాపలా కాయడం ఆమెకు దుర్భరంగా ఉండేది. కావేరి రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చేది. తనకు డైరెక్ట్‌గా తల్లి దగ్గరకు వెళ్ళి వెంకట్ గురించి చెప్పాలంటే ధైర్యం లేదు. భయం వేసింది. ఇక ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లోనే ఉండడం వల్ల తల్లి తనకు పెళ్లి సంబంధాలు వెతుకుతుందని కావేరికి కూడా అర్థమవుతుంది. తను ఇదంతా ఎవరికి చెప్తుంది? స్నేహితులతో మాట్లాడనిచ్చేది కాదు. తన చెల్లికి చెప్పినా అర్థం చేసుకునే వయసు లేదు. వెంకట్‌కి ఎంతగా చెప్పాలని అనుకున్నా ఆమెకు అది సాధ్యం కాదు. పాపం కావేరి మనసులోని మాటను బయటకు చెప్పలేక, పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఏడుస్తూ, ఆలోచిస్తూ ఉండేది. తన తల్లి రాత్రుళ్ళు 2, 3 సార్లు లేచి కావేరి ఇంట్లోనే ఉందా లేదా? నిద్రపోతుందా లేదా? అని చూస్తూ ఉండేది. కావేరికి మనసారా ఏడుద్దామంటే కూడా స్వాతంత్ర్యం లేదు. ఇక చూసి చూసి ధైర్యం చేసి తన తల్లి దగ్గరకు వెళ్ళి, తనకు వెంకట్ అంటే ఇష్టమని,
అతడిని పెళ్లి చేసుకుంటానని, అతడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, ఈలోపు తన డిగ్రీ పూర్తి చేసి వెంకట్ వచ్చాక పెళ్లి చేసుకుందామనుకుంటున్నామని చెప్పింది. కావేరి మాట పూర్తి చేయకుండానే ఆమె చెంపలు అదిరిపోయాయి. తన తల్లి తనను ఇష్టం వచ్చినట్లు తిట్టి, కొట్టింది. అంత పెద్దదానివైపోయావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక మేమెందుకు బ్రతికున్నాం అని ఇంకా చాలా చాలా మాటలు అని ఆమెను మాటలతో చాలా బాధపెట్టింది. ఇక కావేరికి ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు ప్రేమించి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పెళ్లి చేసుకుంటే తరువాత చెల్లి జీవితం ఏమవుతుందని అడిగి, కావేరి కనుక తను చెప్పిన మాట విని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెదిరిస్తుంది. కావేరికి అసలు అర్థం కాదు. తను చేసిన తప్పేంటో. తనేమీ వేరే కులం అబ్బాయిని ఇష్టపడలేదు కదా! తన ఊరి అబ్బాయి, తెలిసిన అబ్బాయి తమకంటే కొంచెం ఆస్తి తక్కువ ఉందని తన తల్లి అంగీకరించడం లేదా? తన తల్లికి తన మనసుతో, ఇష్టాయిష్టాలతో ఏమీ సంబంధం లేదా? అని ఆలోచిస్తూ చాలా బాధపడింది. తను ఏడుస్తుంటే ఏడవవద్దని మళ్ళీ మళ్ళీ కొట్టేది. పాపం కావేరి వెంకట్‌ను వదులుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. నిజంగా తన తల్లి ఆత్మహత్య చేసుకుంటుందేమో అని భయపడింది. కానీ ఒక్కసారి వెంకట్‌తో మాట్లాడమని చెప్పి అతడి నెంబర్ ఇస్తుంది. సరే, కాల్ చేసి మాట్లాడిన తరువాత తను ఏది చెప్తే అది చెయ్యాలని కండిషన్ పెడుతుంది కావేరి తల్లి. సరే, వెంకట్ తన తల్లిని ఎలాగైనా ఒప్పిస్తాడని కావేరి ఆలోచించి ఆ తర్వాత సంగతి ఆలోచిద్దామనుకుంటుంది. ఆమెను గదిలో పెట్టి తాళం వేస్తుంది తన తల్లి. తనను బంధించినా పర్వాలేదు. తన వాళ్ళు వెంకట్‌తో మాట్లాడితే చాలు, అతను అంతా చూసుకుంటాడని అనుకుంటుంది. పాపం పిచ్చిది. తను ఎంత పిచ్చిదో తర్వాత అర్థమవుతుంది కావేరికి. ఒక గంట తరువాత తనను బయటికి రమ్మంటుంది. తన తల్లి వెంకట్‌తో మాట్లాడానని, అతడు తన తల్లిదండ్రులతో మాట్లాడడానికి భయపడుతున్నాడని, కావేరి తల్లిదండ్రులనే వెళ్ళి తన అమ్మానాన్నలతో మాట్లాడమన్నాడని చెప్పింది. కావేరికి ఇదంతా నమ్మశక్యం కాదు. ఒక్కసారి తనని వెంకట్‌తో మాట్లాడనివ్వమని ఏడుస్తూ బ్రతిమలాడుకుంది. కానీ తన తల్లి ఏమాత్రం ఒప్పుకోదు. కొద్ది రోజులు గడుస్తాయి. కావేరి ఇక మౌనంగా ఉండిపోతుంది. కానీ ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతుంది. వెంకట్‌తో కలలు కన్న జీవితం తనకు దొరుకుతుందా లేదా అని చాలా వేదన పడేది. ఇలా జరుగుతుండగా ఒక శనివారం కావేరి తల్లి ఆమెను తన ఊరిలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజామున పూజ కోసం తీసుకువెళుతుంది. తీరా గుడికి వెళ్ళాక దీపారాధన చేసే ఆవు నెయ్యి ఇంట్లో మరచిపోయానని, తనని గుడి దగ్గరే ఉండి ప్రదక్షిణలు చేస్తూ ఉండమని చెప్పి ఆమె తొందరగా ఇంటికి వెళ్ళి నెయ్యి తీసుకువస్తానని చెప్తుంది. అంతలో అక్కడికి ఆ గుడిలో అర్చన చేసే పంతులు గారి అబ్బాయి వస్తారు. ఆమెను అక్కడ ఒంటరిగా ఉండటం చూసి పంతులు గారు ఎక్కడ ఉన్నావేమిటని అడిగి విషయం తెలుసుకుని కావేరి తల్లి ఇంటి నుంచి తిరిగి వచ్చే సమయం పడుతుందని, వెంకట్‌తో మాట్లాడతావా అని అడుగుతారు. కావేరి సరే అంది. తెల్లవారుజాము కావడం వల్ల గుడిలో ఎవ్వరూ లేరు. ఇంకా చీకటిగానే ఉంది. పంతులు గారు వెంకట్ స్నేహితులు కావడం వల్ల కావేరి వెంకట్ల ప్రేమ విషయం ఆయనకి తెలుసు. వెంకట్ అప్పుడప్పుడు కాల్ చేసి కావేరి ఫోన్ చేయడం లేదని చాలా బాధపడేవాడు. వెంకట్ నెంబర్ డయల్ చేసి ఇచ్చి ఆయన గుడి లోపలికి వెళ్ళిపోయారు. వెంకట్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే కావేరికి దుఃఖం ఆగలేదు. ఆమెకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది. వెంకట్ మాట్లాడాడు. తనకు ఏడుపు వస్తున్నా సరే కావేరి ఓదార్చడానికి ప్రయత్నించాడు. 2 నిమిషాలకు కావేరి ఏడుపు ఉధృతి తగ్గింది. అప్పుడు అతడిని తన తల్లి వెంకట్‌కు కాల్ చేసినప్పుడు ఏమని చెప్పావని అడిగింది. కాలా? తనకు ఎవరూ కాల్ చేయలేదని చెప్పాడు. తనను అడిగితే తప్పకుండా కావేరిని పెళ్లి చేసుకుంటానని చెప్తానని చెప్పాడు. కావేరి ఆశ్చర్యపోయింది. ఇందుకా తన తల్లి తనను గదిలో పెట్టి బంధించి మరీ వెంకట్‌కు కాల్ చేసింది అనుకుని.
చాలా బాధపడింది. కావేరి తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, మంచి సంబంధం కుదరగానే పెళ్లి చేసేస్తారని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఏడ్చింది. వెంకట్ ఇండియాలో ఉండి ఉంటే తన ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడేవాడినని చెప్పాడు. తను ధైర్యంగా ఉండమని, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవద్దని, 2 సంవత్సరాలలో వచ్చి మాట్లాడతానని చెప్పాడు. కానీ కావేరికి తెలుసు, తన తల్లి దృష్టిలో కావేరికి ఏమాత్రం విలువ లేదు. తనకు మంచి సంబంధం కుదరగానే 2 సంవత్సరాలు కాదు కదా, 2 రోజులు కూడా ఆగదని. ఇక ఏమీ మాట్లాడలేక ఆమె మౌనంగా కాల్ కట్ చేసి ఫోన్ పంతులు గారికి ఇచ్చేసి థాంక్స్ చెప్పి తను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈలోపు తన తల్లి వస్తుంది. పూజ ముగించుకుని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. కావేరి ఇక తను వెంకట్‌ను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని అని అర్థం చేసుకుంటుంది. తమకంటే ఆస్తిలో తక్కువగా ఉన్న వెంకట్‌ను తన తల్లి చచ్చినా అంగీకరించదని అర్థమైంది. తన తల్లి ఎప్పుడూ అంతే. తనకు తోచిందే ఆమె చేస్తుంది. తన పిల్లలకు, తన భర్త మాటకు ఆవిడ మనసులో ఏమాత్రం విలువ లేదు. తన దృష్టిలో వాళ్లకు ఏమీ తెలియదని, ఏ పనిని సరిగ్గా చెయ్యలేరని ఆమె నమ్మకం. ఇక కావేరి పూర్తిగా ఒంటరిదైపోతుంది. జరిగేదాన్ని మౌనంగా చూడటమే ఆమె పని. పోనీ వెంకట్‌ను ఇండియా వచ్చేయమని అడుగుదామనుకున్నా, వారి కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉంది. ఇప్పుడు అతడి సంపాదన కుటుంబానికి చాలా అవసరం. అతడు దుబాయ్ వెళ్ళి ఎక్కువ రోజులు కాకపోవడం వల్ల కంపెనీ అతడికి లీవ్ కూడా ఇవ్వదు. అవన్నీ జరగని పనులని ఆమెకు అనిపించింది. ఇక వెంకట్‌ను మనసులో నుంచి తీసివేయడమే ఆమెకు శరణ్యమనుకుంటుంది. కావేరిని తన తల్లి ఎప్పుడూ సూటిపోటి మాటలతో వేధిస్తూ, సాధిస్తూ ఉండేది. ఆమె అసలు వెంకట్‌ను పోగొట్టుకోవాలనే బాధలో ఉంటే, తల్లి తనను ఇంకా ఇంకా హింసించేది. చివరికి ఆ మాటలను, హింసను భరించలేక తను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని అయినా ఆ నరకంలో నుంచి బయటపడాలని అనుకుంటుంది. తనకు నిద్రలో కూడా స్వేచ్ఛ లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితిని ఆమె తట్టుకోలేకపోయింది. తను తొందరపడి ఏమైనా చేస్తే తన చెల్లి జీవితం నాశనం అయిపోతుంది. ఆమెకు పెళ్లి కాదని అనుకుంటుంది. ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి తమ కుటుంబానికి ఏమాత్రం లేదు. ఆత్మహత్య చేసుకుని చస్తామని పదే పదే అంటూ, తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఉండేది కావేరి తల్లి. అసలామెది మనసా లేక పాషాణమా అనిపించేది కావేరికి. ఆమె తనకు నిజమైన తల్లేనా లేక సవతి తల్లా అనుకుంటూ ఉండేది. ఈ పరిస్థితుల మధ్య కావేరి తన మనసుని పూర్తిగా చంపేసుకుంది. తనని తాను పెళ్లికి బలవంతంగా అంగీకరింపచేసుకుంది. మౌనంగా జరిగేది చూస్తూ తను ఒక బొమ్మలాగా పెళ్లి చూపులకు కూర్చుంది. ఒక జీవచ్ఛవంలా పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇక తరువాత ఆ జీవితానికి తన ప్రమేయం లేకుండానే అలవాటు పడిపోయింది. వెంకట్ ఏమైపోయాడో అని తెలుసుకునే సాహసం చెయ్యలేదామె. ఎందుకంటే ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని. ఫోన్ రింగ్ అవ్వడంతో ఆమె ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తన భర్త సాయంత్రం ఇంటికి లేటుగా వస్తానని చెప్పడానికి కాల్ చేశాడు. సరే అని ఆమె ఒక దీర్ఘ నిశ్వాసం విడుస్తుంది. 90s లవ్ స్టోరీ కథ కంప్లీట్ అయిందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.